హలో అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మన ఛానల్లో నేనైతే గోంగూర చట్నీ చేసి చూపిస్తాను. అసలు గోంగూర చట్నీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి కదా. చాలా చాలా ఇష్టం నాకైతే. 3 డేస్ వరకు నేనే తింటాను. ఓకే ఫ్రెండ్స్, చాలా కాలం తర్వాత నేనైతే గోంగూర చట్నీ చేస్తున్నాను. పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చితో చేస్తున్నాను. గోంగూర చట్నీ అనేది ఎండుమిర్చి, పచ్చిమిర్చి దేంతో చేసినా చాలా చాలా బాగుంటుంది. ఓకే, నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నా అనేది ఇప్పుడు మీకు కంప్లీట్గా షేర్ చేస్తాను. 1 కప్ పల్లీలు తీసుకున్నాను, కొంచెం జీలకర్ర, ఎల్లిపాయలు, సాల్ట్, ఎండుమిర్చి వేసుకొని మంచిగా వేయించుకున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత వేరే గిన్నెలోకి తీసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులోకి అయితే యాడ్ చేశాను. దీని అంతటిని కూడా సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అండి, అడుగంటకుండా. ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ ఎండబెట్టాను. ఎండ లేదనుకున్నప్పుడు మనం ఫ్యాన్ గాలి పెట్టుకున్నా సరిపోతుంది. వాటర్ లేకుండా మంచిగా పొడి పొడిగా ఉండాలి అండి గోంగూర. లేదంటే ఇప్పుడు వేయించుతున్నాం కదా, వేయించే టైంలో మనకి వాటర్ వస్తూ ఉంటుంది. ఇలా వాటర్ రాకుండా ఉండాలి అంటే మంచిగా కడిగి ఎండలో ఎండబెట్టుకోవాలి. లేదంటే ఒక క్లాత్లో వేసి మంచిగా గట్టిగా మూట కట్టి పక్కన పెట్టేసుకుంటే వాటర్ అనేది ఆ క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది. గోంగూర పొడి పొడి వస్తుంది. నూనెలో వేయించుకొని చట్నీ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఓకే, దీని అంతటిని కూడా మనము ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. పచ్చివాసన రాకుండా ఉండాలి అండి, ఆయిల్లో మంచిగా ఉడికించుకోవాలి. కొంతమంది అంటే ఇంకా వేరే వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటూ ఉంటారు. ఇందులో వాటర్ పోసి కూడా ఉడికించుకుంటారు. అది వేరే టేస్ట్ వస్తుందండి, బాగుండదు. నెక్స్ట్ డేనే ఖరాబ్ అవుతుంది కదా. ఓకే, దీని అంతటిని కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ అట్లా వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ గోంగూర మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాము. చూడండి, నేనైతే ఈ విధంగా మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకున్నాను. పైన నేను ఆనియన్తో గార్నిష్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.